హాయ్ అండి, నేను మీ హాసిని రెడ్డి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హాసిని టైలరింగ్. ఈరోజు వీడియో వచ్చేసి లాంగ్ హెవీ బెల్ లాట్కిన్స్ మనం ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియో ఉంటుందన్నమాట. అంతేకాకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఎట్లా కట్ చేస్తున్నాను, ఎట్లా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి, ఒక షేర్ కూడా చేయండి. ఇప్పుడు ఏంటంటే చాలామందికి డీప్ నెక్ ఎక్కువ ఇష్టం అనమాట. కానీ ఆ నెక్ను కవర్ చేసేట్టుగా మనం ఈ బెల్ లాట్కిన్స్ అనేది చేసుకొని హెవీగా బ్యాక్ సైడ్కి పెట్టుకోవచ్చు అనమాట. మనకి డీప్ నెక్ పెట్టుకున్నట్లు ఉంటుంది, కానీ బయట వాళ్ళకి ఆ డీప్ నెక్ కనిపించకుండా మనం ఈ హెవీ లాట్కిన్స్ తోటి కవర్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మన సింపుల్ శారీస్ మీదకి బ్లౌజ్కి మనం ఇట్లా డిజైన్ చేసుకున్నామంటే శారీ అనేది చాలా హెవీ లుక్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ఈ హెవీ లాట్కిన్స్ ఎట్లా మనం రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను క్యాన్వాస్ తీసుకున్నానండి. క్యాన్వాస్ మీద చెప్తే మీకు బాగా అర్థమవుతుందని తీసుకున్నాను అనమాట. ఇది నెక్ పార్ట్ కట్ చేసిన క్యాన్వాస్ అనమాట. ఏదైనా సరే మీరు కొంచెం క్యాన్వాస్ అనేది కట్ చేసుకోండి. క్యాన్వాస్ కానీ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఫస్ట్ అయితే క్యాన్వాస్ని 4 ఫోల్డింగ్లు చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా 4 ఫోల్డింగ్లు చేసుకొని 2.5 ఇంచులకు అనేది మార్క్ అనేది చేసుకోండి. చుట్టూతా అంబ్రెల్లా మోడల్ లాగా 2.5 మార్క్ అనేది మార్క్ చేసుకొని ఆ మోడల్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఇప్పుడు నేను రెడీ చేసే లాట్కిన్స్లో స్పెషాలిటీ ఏంటంటే, మనకి లాట్కిన్స్ బ్యాక్ సైడ్ మనం రెడీ చేసుకోవాలంటే మెయిన్ ఏంటి, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనేది, బ్లౌజ్ క్లాత్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. బ్లౌజ్ క్లాత్ ఎక్కువ ఉండదు, కానీ మనకి హెవీగా డిజైన్ చేసుకోవాలి లాట్కిన్స్ అని ఉంటుంది, కానీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ ఒక లేయర్ వేసుకోవాలి, మెయిన్ క్లాత్ ఒక లేయర్ వేసుకొని బెల్ లాట్కిన్స్ హెవీగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఈ రౌండ్ అనేది మెయిన్ క్లాత్ కట్ చేస్తే మనకేంటి, మన బ్లౌజ్ పీస్లో కొంచెం క్లాత్ మిగిలింది అనుకోండి, కొన్నే వస్తాయి అనమాట. అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 లాట్కిన్సే వస్తాయి అనమాట, ఎక్కువ రావు అనమాట. అందుకనేసి నేను ఇక్కడ లైనింగ్ని అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు తెచ్చుకునే లైనింగ్ అంటే, బ్లౌజ్కు పట్టే లైనింగ్ కంటే ఒక 10 పాయింట్స్ కానీ 20 పాయింట్స్ కానీ ఎక్స్ట్రా లైనింగ్ అనేది తీసుకొచ్చుకోండి. ఓకేనా, మీరు లాట్కిన్స్ హెవీగా రెడీ చేసుకోవాలి అనుకుంటేనే ఒక 10 పాయింట్లు కానీ 20 పాయింట్స్ కానీ ఎక్కువ మీరు లైనింగ్ అనేది తీసుకొచ్చుకోండి. ఇట్లా తీసుకొచ్చుకున్న తర్వాత మనం ముందు కట్ చేసుకున్నాం కదా, అంటే క్యాన్వాస్ 4 లేయర్లు పెట్టి కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు కింద కట్ చేసే లైనింగ్ కూడా 4 లేయర్లు ఫోల్డ్ చేయండి. అంటే 3 వైపులు క్లోజ్ ఉండాలి, ఒకవైపు ఓపెన్ ఉండేలాగా క్లోజ్ చేసుకొని, ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా క్లోజ్ చేసుకొని క్యాన్వాస్ మనం ఎంతైతే కట్ చేసుకున్నామో అంతా కట్ చేసేసుకోండి ఫస్ట్. అంటే లైనింగ్ అన్నీ మీరేంటి నెక్ పీసులు, బ్యాక్ వీపుకి వేసే పీసులు అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్, దాంతో మీరు కట్ చేసుకోవాలన్నమాట. మీరు నెక్ పీసులు కట్ చేసుకోకుండా, బ్యాక్ వీపుకి కట్ చేసుకోకుండా, అంటే ఉక్సులు పట్టి కాజాలు పట్టి తీయకుండా ముందు లాట్కిన్స్ కోసం, అంటే వీటి కోసం లైనింగ్ అనేది కట్ చేయొద్దు అనమాట. వీటి కోసం కట్ చేస్తామంటే మళ్ళీ వాటికి ఉన్నది, అవన్నీ కట్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఏంటి, మనం ఇప్పుడు రౌండ్గా కట్ చేసాం కదా, రౌండ్గా కట్ చేసిన దాన్ని మధ్యలోకి కట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ మధ్యలోకి ఫోల్డింగ్ చేసి పెట్టాను చూడండి, ఫ్యాబ్రిక్ తక్కువ ఉండేసరికి మధ్యలోకి ఫోల్డింగ్ చేసి పెట్టాను కదా. మీరు ఇప్పుడు ముందు కట్ చేసుకున్నవి కూడా మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇవి చూడండి, 2 లేయర్లు వచ్చాయి. ఇట్లా కట్ చేసినట్టు మనం ఏంటంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఒకదాన్ని కట్ చేసాం కదా, ఫస్ట్ రౌండ్గా కట్ చేసాం కదా, దాన్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఆ మధ్యలోకి హాఫ్కి అనేది కట్ చేసేయాలన్నమాట. ఇట్లా కట్ చేసుకుంటే దీనికి ఒక లేయర్ లైనింగ్ వస్తుంది, ఒక లేయర్ అనేది మెయిన్ క్లాత్ అనేది వస్తుంది అనమాట. మెయిన్ క్లాత్ని కూడా ఇట్లాగే కట్ చేసుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీకు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేశారు అంటే నేను మీకు మళ్ళీ క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను.
ఓకేనా. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం, కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనమాట, బ్లౌజ్లో క్లాత్ అండి ఇది. బ్లౌజ్లో క్లాత్ ఎంత వస్తుందో అంత మీకు బ్లౌజ్కి సరిపడే అంత తీసి పక్కన పెట్టుకొని ఈ లాట్కిన్స్ కోసం పక్కకి తీసుకున్న ఫ్యాబ్రిక్లో కట్ చేస్తున్నాను అనమాట నేను. ఇప్పుడు ముందు లైనింగ్లు మనం 4 ఫోల్డింగ్లు చేసి కట్ చేసాం కదా, సేమ్ టు సేమ్ ఇప్పుడు క్యాన్వాస్ 4 ఫోల్డింగ్లు చేసి దాని మీద పెట్టేసి మెయిన్ క్లాత్ కూడా 4 ఫోల్డింగ్లు చేసి దాని మీద పెట్టి కట్ చేసిన తర్వాత ఇట్లా మధ్యలోకి దాన్ని ఫోల్డింగ్ చేసి మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అంటే చందమామ సగం వచ్చినట్లు కనిపిస్తుంది కదా క్యాన్వాష్, అట్లా పెట్టుకొని మీరు కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి కట్ చేసేసుకోవాలి, మరి 2 పీసుల్లాగా కట్ చేసేసుకోవాలి. అట్లా కట్ చేసుకుంటే ఇప్పుడు మెయిన్ క్లాత్ ఒక పీసు, లైనింగ్ క్లాత్ ఒక పీస్ పెట్టేసి మనం లాట్కిన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పెట్టేసుకుంటే హెవీగా లాట్కిన్స్ అనేది వస్తాయండి. మనం సింపుల్ శారీ తీసుకొని బ్లౌజ్ ఇట్లా రెడీ చేసుకున్నామంటే లుక్ మామూలుగా ఉండదు, అదిరిపోద్ది అనమాట, అంత లుక్ వస్తుంది శారీ అయితే. శారీ సింపుల్గా ఉన్నా కూడా బ్లౌజ్ మనం ఇట్లా రెడీ చేసుకున్నామంటే ఎక్కువ బ్లౌజ్కి డిజైన్స్ పెట్టి ప్యాచ్లు వేసి ఇట్లా రెడీ చేసుకోకుండా ఇట్లా సింపుల్గా ఉండాలి, చూడ్డానికి హెవీగా ఉండాలన్నమాట. అట్లా శారీని మనం డిజైన్ చేసుకోవాలి, శారీని బ్లౌజ్ని. అట్లా కట్ చేసుకున్నాము అంటే ఇప్పుడు ఇది ఒక పీస్ ఇది ఒక పీస్ పెట్టి మనం బెల్ లాట్కిన్స్ అనేది రెడీ చేసుకుంటాం కదా. అదే మెయిన్ క్లాత్ 2 లేయర్లే వేసి చేసామంటే కొన్నే వస్తాయి అనమాట మనం పెట్టుకోవడం లాట్కిన్స్ రెడీ చేయడానికి. అందుకనేసి ఇప్పుడు మీరు మెయిన్ క్లాత్ కట్ చేసుకున్నారు కదా 2 లేయర్లు, మెయిన్ క్లాత్ ఎన్ని పీసులు ఉన్నాయో లైనింగ్ క్లాత్ కూడా అన్ని పీసులు కట్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే నేను ముందే వీటిని స్టిచ్ చేసి పెట్టానండి, 3-4 స్టిచ్చెస్ పెట్టాను అనమాట. ఇవి ఎట్లా స్టిచ్ చేశాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు. ఒక లేయర్ లైనింగ్ వస్తుంది, ఒక లేయర్ మెయిన్ పీస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఒక లేయర్ లైనింగ్ తీసుకోండి, ఒక లేయర్ మెయిన్ క్లాత్ తీసుకోండి. మెయిన్ క్లాత్ ఉల్టా ఎటువైపు ఉందో సీదా ఎటువైపు ఉందో చూసుకొని సీదా మీద ఉల్టా పెట్టాలి. బాగా వినండి, సీదా మీద ఉల్టా పెట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సీదా మీద ఉల్టా పెట్టేసి చుట్టూ కుట్టేసుకోండి. ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను కదా, అట్లా చుట్టూతో అంటే ఫస్ట్ ఎంత క్లాత్ పెట్టి స్టిచ్ చేస్తారో ఇటువైపుకి వచ్చేదాకా అంతే క్లాత్ మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేసుకుంటూ రండి. సీదా మీద లైనింగ్ క్లాత్ పెట్టాలి. ఓకేనా. సీదా మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూతో ఇట్లా కాట్లు అనేది పెట్టుకోండి. కాట్లు పెట్టుకున్నారు అంటే అది మనం అవతలకి ఫోల్డింగ్ చేసినప్పుడు నీట్గా ఫోల్డింగ్ అవుతుంది అనమాట. ఇట్లా అవతలకి ఫోల్డింగ్ చేశారు అంటే సీదా పైకి వచ్చేస్తుంది, లోపల వైపు లైనింగ్ వైపుకి ఉల్టా వెళ్ళిపోతుంది అనమాట, లోపల లైనింగ్ ఉంటుంది. ఇట్లా కుట్టిన తర్వాత ఎడ్జ్కి ఒక కుట్టు అనేది పెట్టేసుకోండి, సరిపోతుంది. వీటిని ఎలా రెడీ చేయాలో మళ్ళీ చెప్తాను అనమాట. ఇప్పుడైతే మొత్తం స్టిచ్ చేసుకుందాం. ఫస్ట్ బెల్ట్స్ అయితే స్టిచ్ చేసుకుందాం, అన్నీ అంతే. ఇప్పుడు ఫస్ట్ చూసారు కదా ఒకటి, ఇప్పుడు ఇంకోటి కూడా చూడండి. అన్నీ ఇట్లాగే చుట్టూతో స్టిచ్ చేసుకొని మీరు అవతలకు ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోండి. మెయిన్ క్లాత్ సీదా మీద లైనింగ్ పెట్టాలి. మెయిన్ క్లాత్ సీదా మీద లైనింగ్ పెట్టి మీరు స్టిచ్ చేసుకున్నారు అంటే అది లైనింగ్ని అవతలకు ఫోల్డింగ్ చేసినప్పుడు సీదా బయటకు వచ్చేస్తుంది, ఉల్టా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం రఫ్ చేసుకున్నాము అంటే నీట్గా ఫోల్డింగ్ అవుతుంది అనమాట అవతల వైపుకి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్కి మెయిన్ క్లాత్కి రెండింటికి కలిపేసి ఒక స్టిచ్ అనేది పెట్టేసుకోండి. అట్లా పెట్టుకున్నారు అంటే కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి ఏంటంటే మీరు బెల్ట్స్ మామూలుగా హెవీగా లాట్కిన్స్ రెడీ చేసేటప్పుడు అవి లైనింగ్ తర్వాత మెయిన్ క్లాత్ వేరు అయిపోకుండా మనకి మీరు స్టిచ్ చేయడానికి నీట్గా ఉంటుంది అనమాట. అన్నీ ఇట్లాగే రెడీ చేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇట్లా అన్నీ అయితే నేను రెడీ చేసి పెట్టానండి. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, దాన్ని లైనింగ్ మనకు పైకి కనిపించేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. లోపల వైపు మెయిన్ క్లాత్ ఉండాలన్నమాట. మెయిన్ క్లాత్ ఉండేసి ఓపెన్ ఉన్న వైపుకి కుట్టు అనేది పెట్టేసుకోండి. చూడండి, ఓపెన్ చేస్తే మనకి మెయిన్ క్లాత్ పైకి వచ్చేసింది అనమాట. మీరు ఇట్లా బెల్ కుట్టేటప్పుడు ఏంటంటే
మీరు బెల్ పైన స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ పైకి కనిపించాలి, మెయిన్ క్లాత్ లోపల ఉండాలి. మెయిన్ క్లాత్ లోపల నుంచి లైనింగ్ పైకి పెట్టి స్టిచ్ చేసి అవతలకు ఫోల్డింగ్ చేశారంటే ఇది బెల్ లాగా రెడీ అయిపోతుంది అనమాట. అన్నిటినీ అట్లాగే స్టిచ్ చేసుకోండి, నీట్గా వస్తుంది అనమాట. అన్నిటికీ అట్లాగే స్టిచ్ చేసుకుంటే ఇవే కదండి, వేరే వేరే డిఫరెంట్ లాట్కిన్స్ కూడా మన ఛానల్లో నేను వీడియోస్ చేయడం జరిగింది. చిన్న లాట్కిన్స్ ఎలా రెడీ చేసుకోవాలి, హెవీగా ఎలా రెడీ చేసుకోవాలి, డిఫరెంట్గా లాట్కిన్స్ ఎట్లా రెడీ చేసుకోవాలి అని మన ఛానల్లో వీడియోస్ పెట్టాను. మీకు ఎవరికైనా సరే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటేనే వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా. అన్నీ ఇట్లా స్టిచ్ చేసుకోండి, ఒకదానమ్మటి ఒకటి స్టిచ్ చేసుకున్నారు అంటే ఒకదాన్ని కట్ చేసి మళ్ళీ ఇంకో దాన్ని కుట్టి మళ్ళీ కట్ చేసుకొని ఇట్లా పని లేకుండా ఇట్లా మొత్తం ఒకసారి కట్ చేశారంటే మీకు ఈజీగా పని అయిపోతుంది అనమాట. చూడండి, అన్ని బెల్ట్స్ అనేది స్టిచ్ చేసేసాను. ఈ బెల్ట్స్ అన్నీ ఇట్లా లోపల నుంచి పైకి ఫోల్డింగ్ చేసేసేయాలన్నమాట. పైకి ఫోల్డింగ్ అయినప్పుడు ఏంటంటే మెయిన్ క్లాత్ బయటకు వచ్చేస్తుంది, ఓకేనా. మీకు ఏదైనా అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, ఇంకోసారి చూసి అప్పటికి అర్థం కాలేదు అంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు మళ్ళీ క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇట్లా లైనింగ్ సగము మెయిన్ క్లాత్ సగం పెట్టి మీరు కనుక ఈ లాట్కిన్స్ కనుక రెడీ చేసుకున్నారంటే మనకి చూడడానికి చాలా బాగుంటుంది. స్టిచ్ చేసేటప్పుడు కూడా మనకి పక్కకు జరిగిపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ ఏంటి, నెట్ కదా, ఆ నెట్ వచ్చేసి మనం 2 లేయర్లు నెట్టే అయితే మనం కుట్టేటప్పుడు పక్కకి వెళ్ళిపోవడం అటు ఇటు జరిగిపోవడం ఉంటుంది అనమాట. ఇట్లా లైనింగ్తో స్టిచ్ చేసామంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా, బాగుంటుంది, మనం స్టిచ్ చేయడానికి కూడా బాగుంటుంది. కొన్ని లాట్కిన్స్ ఏమో కొన్నేమో నేను బెల్ట్స్ చేశాను, కొన్ని ఒక 5-6 మటుకు ఇట్లా సపరేట్గా ఉంచాను అనమాట. ఎందుకంటే మనం లాట్కిన్ రెడీ చేసేటప్పుడు అవి బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. మీరు ఇట్లా స్టిచ్ చేసుకోవడం వస్తే చాలు, మీరు ఏ మోడల్ అయినా బెల్ లాట్కిన్స్ మీకు నచ్చిన విధంగా మీరు కుట్టుకోవచ్చు అనమాట. నేనైతే నాడాలు అయితే ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నానండి, నాడాలు నేను చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవైతే థ్రెడ్ కాదు, మామూలుగా క్లాత్ తోటి నేను నాడాలు చేశాను. ఇప్పుడు ఏంటంటే మనకి యాక్చువల్గా మొత్తం నాడా వచ్చేసి 13 ఇంచులు కానీ 14 ఇంచులు కానీ ఉంటుందండి. 14 ఇంచులు 13 ఇంచులు పెట్టుకుంటే మన నెక్కు ముడి వేసినప్పుడు, డబల్ ముడి వేసినప్పుడు కరెక్ట్గా అక్కడికి సరిపోతుంది అనమాట. 14 ఇంచెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం హెవీగా లాట్కిన్స్ డిజైన్ చేసుకుంటున్నాం కాబట్టి 13 ఇంచులకు కానీ 14 ఇంచులకు కానీ మార్క్ చేసుకొని అక్కడి నుంచి మీరు ఎంత లెంతీలో లాట్కిన్స్ రెడీ చేసుకుంటారనేది మీ ఇష్టం అనమాట. ఇంకా కింద ఎంత పొడవైనా మీరు రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ నాడాకి ఇవన్నీ పెట్టాను కదా, బెల్ట్స్ అన్నీ అట్లా అన్నీ స్టిచ్ చేసుకోవాలన్నమాట. అట్లా అన్నీ స్టిచ్ చేసుకుని నేనైతే ఇంకొక 1/2 ఇంచ్ అనేది కిందకి పెట్టానండి, ఎందుకంటే ముడి వేసినప్పుడు పైకి వస్తాయేమని ఇంకొక 1/2 ఇంచ్ అనేది కిందకి పెట్టాను అనమాట. ఇప్పుడేంటి, మనం బెల్ అనేది స్టిచ్ చేయకుండా పెట్టాం కదా, ఒక 5-6 వాటిని మనం ఎక్కడికైతే మార్క్ వేసుకున్నామో అక్కడికి పైకి ఉల్టా వైపుకి పెట్టేసి క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి నాడాకి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకొని అవతల ఫోల్డింగ్ చేశారంటే కింద వైపుకి మళ్ళీతుంది అనమాట. అది ఇందాక మనం పైన స్టిచ్ చేసాం కదా, ఎక్కడికైతే అంటే 14 ఇంచెస్ అనుకోండి, 14 ఇంచెస్ కాడ ఒక మార్క్ వేసాం కదా, అక్కడ ఒక బెల్ అనేది స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు కింద ఎడ్జ్కి ఒకటి స్టిచ్ చేయాలన్నమాట. ఇట్లా ఎడ్జ్కి స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో మీకు నచ్చిన డిజైన్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఖర్చు దారాలు అన్నీ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకదానికి మనం స్టిచ్ చేసాం కదా, రెండో నాడాన్ని కూడా తీసుకొని మనం ఫస్ట్ మెజర్ చేసుకున్నాం కదా 14 ఇంచెస్కి కానీ 13 ఇంచెస్కి కానీ మార్క్ చేసుకుంటాం కదా, అక్కడికి మళ్ళీ ఆ నాడకు కూడా అక్కడికి మార్కు వేసుకొని అక్కడి నుంచి దానికి కూడా అట్లాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ దానికి స్టిచ్ చేసుకున్నట్లుగానే స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇట్లా పైన కింద స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో మీరు లాట్కిన్స్ అన్నీ మనం ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసేటప్పుడు ఇంకా మీకు అంటే బెల్ స్టిచ్ చేయకుండా క్లాత్ విడిగా ఉంటుంది కదా, ఆ క్లాత్లు ఇంకా కావాలి అనుకుంటే మీరు స్టిచ్ చేశారు కదా బెల్స్, వాటిని తీసుకొని యూస్ చేసేసుకోవచ్చు అనమాట.
మీ ఇష్టం. మీకు స్టిచ్ చేయడం వచ్చి మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలో ఐడియా ఉంటే కనుక ఎట్లా అయినా మనం బెల్ యాట్కిన్స్ అనేది రెడీ చేసుకోవచ్చు అనమాట. హెవీగా అయినా సింపుల్గా అయినా ఏ మోడల్స్లో అయినా మనం రెడీ చేసుకోవచ్చు. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, కిందకి పైదాన్ని నొక్కి పట్టుకుంటే ఈ కిందది మనం పెట్టే మొగ్గ ఈ బెల్ అనేది పైదాన్ని పట్టుకుంటే ఇట్లా చూడండి, పైదాన్ని పట్టుకుంటే లోపల వైపుకి ఉండిపోవాలన్నమాట. ఇది బయటకి కనిపించకూడదు, అంతగాని లోపలికి అంత లోపలికి వెళ్ళిపోకూడదు అనమాట. అందుకనేసి మీరు ఇట్లా మెజర్ చేసుకుంటే స్టిచ్ చేశారంటే చూసేకి చాలా బాగుంటుంది. ఫ్లవర్స్ కూడా చాలా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఈ బెల్స్ అనేది ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి. ఇట్లా సూత్ తోటి కుట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే ఇవి దాని కిందకి ఫోల్డింగ్ చేసి పెట్టి స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే మీరు సూత్ తీసుకొని ఆ బెల్ లోపల నుంచి దూర్చుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సూదికి అయితే 4 లేయర్స్ అనేది దారం అయితే ఎక్కించుకోవాలి. 4 లేయర్స్ ఎక్కించుకొని మీరు టైట్గా ఒక 7-8 స్టిచ్చెస్ ఒక్కొక్క దానికి వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు 3 అనేది స్టిచ్ చేస్తున్నానండి. ఒక బెల్ కింద 3 బెల్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను అనమాట. కానీ మీరు తీసుకున్న ఫ్యాబ్రిక్ని బట్టి, మీకు వచ్చిన బెల్స్ రెడీ చేసుకున్న వాటిని బట్టి కౌంట్ చేసుకొని అటువైపుకి ఎన్ని వస్తాయి, ఇటువైపుకి ఎన్ని వస్తాయి అని కౌంట్ చేసుకొని మీరు స్టిచ్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఫస్ట్ 3 స్టిచ్ చేశాను. తర్వాత దానికి 3 దీనికి 3 స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5-6 ఉండిపోయాయి అనమాట. మళ్ళీ వాటిని వీటికే అక్కడొకటి స్టిచ్ చేసేసాను అనమాట. మీరు కౌంట్ చేసుకొని ఎంతవరకు వస్తాయి చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు నేను 3 స్టిచ్ చేశాను కదా, వాటి కిందకి కొంచెం కిందకి ఇక్కడ మార్క్ వేస్తున్నాను చూడండి. అవి మొగ్గులన్నీ అట్లా పట్టేసుకొని, బెల్స్ అన్నీ అట్లా పట్టేసుకొని ఎక్కడి వరకు అయితే కనిపించకుండా ఉంటుందో అక్కడికి ఒక మార్క్ వేసుకొని, మనం ఇందాక ఓపెన్గా ఉంచుకున్నాం కదా బెల్ స్టిచ్ చేయకుండా, దాన్ని పెట్టేసి రివర్స్లో పెట్టేయండి. మీరు కిందకు ఫోల్డింగ్ చేయాలంటే కుట్టేటప్పుడు పైకి పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అట్లా స్టిచ్ చేసుకొని దాన్ని అవతలకి ఫోల్డింగ్ చేసుకున్నామంటే అది మళ్ళీ అంటే మనం పైన స్టిచ్ చేసినట్టు కనిపిస్తుంది అనమాట. అట్లా దాని కింద ఒక 3 స్టిచ్ చేసుకోవచ్చు. అలా కాకపోయినా ఇట్లా స్టిచ్ చేయకుండా ఒకదాని కింద ఒకటి సెటిల్గా అంటే 3 ఒక దగ్గర, 3 ఒక దగ్గర, లేకపోతే 2 ఒక దగ్గర, 4 ఒక దగ్గర, అట్లా మీకు నచ్చిన డిజైన్లో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇట్లా ఓపెన్గా ఉన్నాయి మీకు కనుక సరిపోలేదు అంటే మనం బెల్స్ రెడీ చేసిన వాటిని అంటే వేసిన స్టిచ్చెస్ నొప్పి తీసేసుకొని యూస్ చేసేసుకోవచ్చు మీరు. ఎట్లయినా సరే అండి, మన చేతుల్లో పని కాబట్టి మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అర్థం కాలేదు అంటే ప్లీజ్ అబ్బా నాకు కామెంట్ చేశారంటే నేను మీకు ఏది అర్థం కాలేదో నేను చెప్తాను. నాకు చెప్పే విధానం అంటే నాకు అర్థమైన విధంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కానీ మీకు ఏది అర్థమవుతుందో ఏది అర్థం కావట్లేదో నాకు తెలియదు. కాబట్టి మీరు కామెంట్ చేశారు అంటే నేను తప్పకుండా మీకోసం వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. ఇవే కదండి మా ఛానల్లో మిషన్తో ఉక్సులు ఎలా వేయాలి, మిషన్తో హెమ్మింగ్ ఎలా వేయాలి, ఆర్మ్ లోడింగ్ ఎట్లా పెట్టాలి, షోల్డర్ లోడింగ్ ఎలా పెట్టాలి, ప్రతి వీడియో మా టైలరింగ్ వీడియోస్ అన్నీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ ఉన్నాయండి. హౌస్ వైఫ్స్కి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి టైలరింగ్ నేర్చుకోకుండా ఇంట్లోనే కూర్చొని టైలరింగ్ నేర్చుకునే విధంగా అంత ఈజీగా చెప్పడం అయితే జరుగుతుందనమాట. మీకు కావాలి అంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. ఓకేనా. ఇప్పుడు ఒక దాని కింద స్టిచ్ చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఇంకొకటి అనేది మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇట్లా చూపిస్తున్నాను కదా, ఇది నాకు నచ్చిన విధంగా నేను అనేది ఆ బెల్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. మీకు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని, మీకు ఏ మోడల్లో నచ్చుతాయి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని మీ మనసులో ఉంటుందో ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మీకేంటి ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా స్టిచ్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించాను కాబట్టి మీరు ఇట్లా బెల్స్ కుట్టుకునేటప్పుడు మీరు ఎట్లయినా కుట్టుకోవచ్చు అనమాట. ఒక్కొక్కటి అంటే నాడ అనేది పెద్దగా స్టిచ్ చేసుకొని ఒకదాని కింద ఒక్కొక్కటైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే 2గా స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే 3 ఒక దగ్గర పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు. అట్లా మీకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు నచ్చిన విధంగా నేను స్టిచ్ చేసుకుంటున్నాను.
ఓకేనా, ఒకటైతే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు రెండోది కూడా ఇట్లాగే రెడీ చేసుకొని చూపిస్తాను. చూడండి, లోపల లైనింగ్ వేసేసరికి మనకేంటి నిండుగా కనిపిస్తుంది అనమాట. మనకి ఉండేది సీక్వెన్స్ నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనం 2 లేయర్లు సీక్వెన్స్ నెట్ ఫ్యాబ్రికే వేస్తే మనకు అంత లుక్ వచ్చేది కాదేమో, ఇంత లుక్ వచ్చేది కాదేమో 2 లేయర్లు సీక్వెన్సే వేస్తే. ఒకటి లైనింగ్ ఒకటి మెయిన్ క్లాత్ వేసాం కాబట్టి మంచి లుక్ వచ్చింది.